అందరికీ నమస్తే. నిన్న కురిసిన ఈ భారీ వర్షాలతోన పోచారం ప్రాజెక్టు మీది నుంచి నీళ్లు పొంగినాయి కదా. పొంగంగానే డిస్కో ఛానల్స్ కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి. 103 సంవత్సరాల పోచారం ప్రాజెక్టు చూసిర్రా ఎట్లా నిలిచింది అని. ఆల్రెడీ పక్కన గండి పడ్డది. దానికి ఆ గండి పడ్డది కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమే. దాన్ని మెయింటైన్ చేయకపోవడం గండి పడ్డది. చూసిర్రా ఎట్లా నిలబడ్డది. వాళ్ళు పోచారం ప్రాజెక్టుని పొగుడతలే. కాళేశ్వరం ప్రాజెక్టు చూసినావా 3 ఏళ్ళకే పోయింది అని చెప్పే ప్రయత్నం వాళ్ళది. కానీ అసలు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కి పోచారం ప్రాజెక్టుకు ఏమన్నా సంబంధం ఉందా? అసలు అదేంది ఇదేంది? తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలపాల్సిన అవసరం ఉంది. ఎట్లయిపోయిందంటే చిన్న కోడలు మంచిది అంటే పెద్ద కోడలు మంచిది కాదు అని చెప్పే ప్రయత్నమే కదా. ఇక్కడ పోచారం నిలబడ్డది. కానీ పోచారం నిలబడ్డది దేనికి నిలబడ్డది? పోచారం కెపాసిటీ ఎంత? పోచారం ఒక బ్యారేజా? మేడిగడ్డ ఒక బ్యారేజ్. మరి పోచారం ఏంటి? అసలు కాళేశ్వరంతో పోచారం ఎందుకు పోలుస్తున్నారు? ఈ 2 విషయాల మీద స్పష్టం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో మేము ఇచ్చే ప్రతి సమాచారం వాస్తవానికి అతి దగ్గరగా ఉండే విధంగానే ఉంటుంది. ఎవ్వరి కోసం మేము అబద్ధాలు ఆడం. జనం కోసం పనిచేస్తున్నాం. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత ఉత్సాహం వస్తుంది. మేము క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడుగుతలేము. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అడుగుతున్నాం. కాబట్టి వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సమస్యలు కామెంట్ రూపంలో చెప్పండి. అవి కూడా స్టడీ చేస్తాం. ఇక సబ్జెక్ట్లోకి పోతే మేడిగడ్డ వర్సెస్ పోచారం అని పెట్టిన. మేడిగడ్డ అనేది గోదావరి నది. గోదావరి నది పైన ఒక బ్యారేజ్. పోచారం అనేది ఒక చెక్ డ్యామ్. పోచారం అనేది ఒక చెక్ డ్యామ్. పోచారం ప్రాజెక్ట్ అంటారు కదా వీళ్ళు. అది ఒక చెక్ డ్యామ్. చెక్ డ్యామ్ అంటే మీకు మనకందరికి తెలుసు కదా. కాలువ, చిన్న కాలువ పోతుంటే దాని మీద ఒక అడ్డంగా ఒక ఆనకట్ట కడతాం. ఒక ఆనకట్ట. దానికి అవేమి ఉండవు, గేట్లు లేకపోతే లిఫ్టులు అట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ తూములు ఉంటాయి. దాన్ని పోచారం ప్రాజెక్టు కూడా తూములే ఉంటాయి. పోచారం ప్రాజెక్టు ఇక్కడ మెదక్ కామారెడ్డి ఆ మధ్యలో ఉంటుంది. ఇక భూపాలపల్లిలో మేడిగడ్డ ఉంటుంది. పోచారం ప్రాజెక్టు నిలబడ్డది అంటే పోచారం ప్రాజెక్టు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అది మంజీరా ఉపనది ఆలేరు వాగు అని ఉంటుంది ఒకటి. ఆలేరు వాగు మీద కట్టింది. అది ఆలేరు వాగుకు అడ్డంగా కట్టింది చెక్ డ్యామ్. అది ఆలేరు వాగులకు అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి కదా. ఆ నీళ్ళు ఆపుకొని ఆ నీళ్ళను కామారెడ్డిలో కొన్ని ఏరియాలు, తర్వాత మెదక్లో కొన్ని ఏరియాలు, 3 మండలాలు, బిక్కనూరు మండలము, మాచారెడ్డి మండలము, కమలపూర్ మండలము, మెదక్ జిల్లాకు వస్తే పాపన్నపేట, రామాయంపేట పక్కన ఉన్న పొలాలు కొద్దిగా జస్ట్ 10,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. అది చుట్టుపక్కల గ్రామాలకు తాగునీళ్ళు ఇస్తుంది. మేడిగడ్డ ఏంది? మేడిగడ్డ కొడితే మొత్తం తెలంగాణనే మారిపోయింది. మేడిగడ్డ కట్టిన తర్వాత ఆ నీళ్ళతో మొత్తం మన చెరువులే నిండిపోయినాయి. అన్నీ మొత్తం తెలంగాణ మొత్తం. మరి ఇదేమో జస్ట్ 5 మండలాలు, 6 మండలాలు కూడా కదా, 5 మండలాలు. 5 మండలాలకు నీళ్ళు ఇచ్చే ఒక చెక్ డ్యామ్. చెక్ డ్యామ్ ఏంది? తర్వాత బ్యారేజ్ ఏంది? అసలు మన తెలంగాణలో కేవలం ఒకటే ఒకటి ఉంది బ్యారేజ్. ఇంకో ఈ పిక్చర్ చూడండి. రిజర్వాయర్, నది మీద ఆనకట్ట, పెద్దగా నీరు నిల్వ ఉండదు. ఉదాహరణకు పోచారం, గదే తీసుకుంటూ. తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటిని క్రమంగా తాగునీటికి వాడతారు. అంటే ఆపేసి అక్కడ నుంచి ఎక్కడెక్కడ కావాలో అక్కడ వాడతారు. ఇక్కడ ఏంది? బ్యారేజ్, నది మీద గేట్లు, నీరు ఎక్కువగా నిల్వ కాదు. ఉదాహరణకు మేడిగడ్డ, ధవళేశ్వరం నీటిని తక్షణమే ఎత్తి పంపడం, డైవర్ట్ చేయడం. తెలంగాణలో ఉన్న ఏకైక బ్యారేజ్ మేడిగడ్డ. అసలు దీనికి ఏం సంబంధం లేదు. ఎట్లా ఉంది తెలుసా వీళ్ళు చెప్పే వ్యవహారం? ఇప్పుడు మన ఇంట్లో సంపు ఉంటుంది. సంపు అనేది ఒక చెక్ డ్యామ్ టైప్. సంపు అనేది ఒక చెక్ డ్యామ్ టైప్. దానిలో నీళ్ళు ఉంటాయి. ఏం ప్రెషర్ ఏమి ఉండదు. అవసరం ఉన్నప్పుడు ఎత్తుకొని బాత్రూమ్కి దాన్నే వాడతాం, గార్డెన్కు దాన్నే వాడతాం, గుడ్లో ఉంటే దానిలకు తాగడానికి అవే నీళ్ళు వాడతాం. అది సంపు. లేకపోతే ఒక హౌజ్ అంటాం కదా మనం, సిమెంట్తో కట్టిస్తాం. అది హౌజు. దాని మీద ప్రెషర్ ఏమి ఉండదు. మనం నీళ్ళు పోస్తే ఉంటాయి, నీరు నిల్వ ఉంటుంది అంతే. కానీ బ్యారేజ్ అంటే
బ్యారేజ్ అంటే ఒక పెద్ద కాలువ వస్తుంది అనుకుందాం, ఒక పెద్ద కాలువ. ఆ పెద్ద కాలువకు ఒక గోడ కట్టిర్రు, దానికి గేట్లు పెట్టిండ్రు. ఆ గేట్లో ఆ గేట్లకు సంబంధించిన పిల్లర్లో 2 కుంగినాయి. అదే మేడిగడ్డ. అది ఫోర్సు. ఆ నీళ్ళు ఉండవు, పోతూనే ఉంటాయి. మనం ఆగినప్పుడు కొన్ని ఆపుకొని ఆ నీళ్ళు ఎత్తిపోసుకోవాలి. ఇదేమో నీళ్ళు ఆపుకుంటాం. బ్యారేజ్లో నీరు నిల్వ ఉండదు, చెక్ డ్యాంలో నీరు నిల్వ ఉంటాయి. మన ఇంట్లో ఉండే హౌజు, తర్వాత ఎక్కడనో పెద్ద ఒక కాలువ, ఒక వరద కాలువ, 2 ఒకటేనా? 2 ఒకటే అవుతాయా? మరి ఎందుకు కావాలని మేడిగడ్డను తక్కువ చేసే విధంగా, మేడిగడ్డ 3 ఏళ్ళకే చూసినావా ఎట్లా అయిందో? ఈ గవర్నమెంట్ చేదగంతరం అది. ఈ గవర్నమెంట్ కనుక దాన్ని మంచి చేసి వాడుకుంటే అసలు ఈ ప్రభుత్వం మీద రైతులకు చాలా విశ్వాసం ఉంటుండే. ఇప్పుడు మేడిగడ్డలో 10 లక్షల క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి. మేడిగడ్డలో 10 లక్షల క్యూసెక్ల నీళ్లు. అన్నారం సుందిల్లా నిన్న రేవంత్ గారు అన్నారు కదా, ఆ 3 ఒకటే టెక్నాలజీ, కూలిపోతే నా మీదేద్దామని, కూలిపోతే ఈయన మీదేద్దామని కాదు, దాన్ని కూల్చేతర్లు చేసి ఇంకా రాజకీయ పబ్బం గడుపుదామని ప్రయత్నమే తప్ప వీళ్ళు ఏం చేసిండ్రు? ఏం చేయలేదు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు బాగా చేయమంటే కూడా వీళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా అన్నారం సుందిళ్లలో 6,50,000 క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి. దీని కెపాసిటీ ఎంత? పోచారం వాళ్ళు కట్టినప్పుడు అప్పుడు 100 సంవత్సరాల క్రితం 2 చిల్లర టీఎంసీలు నీళ్ళు, ఇప్పుడు 1.5 టీఎంసీలు. మన హుస్సేన్ సాగర్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్ షిల్డ్ తీసేస్తే, అంటే మట్టి తీసేస్తే దానిలో 1 టీఎంసీ. అంటే హుస్సేన్ సాగర్ కన్నా కొద్దిగా పెద్దది పోచారం ప్రాజెక్టు, హుస్సేన్ సాగర్ కన్నా పెద్దది కొంచెం, అంతే. మేడిగడ్డ ఎన్ని లక్షల ఎకరాలు, ఎన్ని టీఎంసీలు? 240 టీఎంసీలు. ఇట్లాంటి హుస్సేన్ సాగర్లు 240 హుస్సేన్ సాగర్లు, 240 హుస్సేన్ సాగర్లు ఎక్కడ? 1.5 హుస్సేన్ సాగర్ ఎక్కడ? తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గుడిసుడు తిరిగి గుళ్ళెకోయినట్టు వీళ్ళు అటు ఇటు తిరిగి లాస్ట్కు కాళేశ్వరం దగ్గరికి, మేడిగడ్డ దగ్గరికి వస్తారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారైనా, ఈ చిక్బం ఛానల్స్ అయినా ఆడికే వస్తారు. వాళ్ళకి ఏంటంటే కాళేశ్వరం బాగా కాకూడదు. కాళేశ్వరం బాగా అయితే మళ్ళీ ఎప్పటిలాగా రేపు నాడు కొద్ది ఇబ్బంది కాగానే మళ్ళీ రైతులకు అందరూ నీళ్ళు వస్తాయి, మళ్ళీ పంటలు వంతాయి, తెలంగాణ బాగుపడుతుంది, ఆంధ్ర వెనకబడిపోతుంది. అది కొంతమంది బాధ. ఆ బాధలో భాగంగా ఇట్లాంటి వార్తలు సృష్టిస్తారు. కానీ పోచారం అనేది కేవలం చెక్ డ్యామ్, బ్యారేజ్ కాదు, చాలా చిన్నది. మేడిగడ్డ అనేది ఒక బ్యారేజ్. ఇది జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోనే. ఈ వీడియోని షేర్ చేయండి, తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. బ్యారేజ్ ఏంది? మన దగ్గర తెలంగాణలో ఉన్న ఏకైక బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.